మొన్న జగనన్న మురళీకృష్ణ ఉన్నారు కదా, ఆయన వీర జవాను. ఆయన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు జగనన్న మీద ఎంత అదేదో ఎవరో సందర్భంలో ఏదో మాట అంటే నవ్వుతే అది పచ్చ కుక్కలు ట్రోల్ చేస్తారా? సిగ్గుందారా మీకు అసలుకు? కొంచెమంటూ ఏమైనా సిగ్గంటూ ఉండదా మీకు? ఎప్పుడు జగనన్న మీద పడిగేసి వస్తారు? ఎప్పుడు మీ బతుకులు అంతా ఇదేనా? చీ, మీ బతుకులు చెడా! ఏం బతుకులరా మీవి? జగనన్న మీద జగనన్నని అనంది మీకు పొద్దు పడవదు, తెల్లవారదు, పొద్దు మునగదు, తెల్లవారదు. మీ బతుకులు సంవత్సరం అయింది, ఏం చేస్తున్నారు మీరు అసలుకు? ఎప్పుడు మీ బతుకంతా జగన్ మీద పడి ఏడవడం తప్ప జీవితంలో ఒకరు సాయం చేయరు. పేద ప్రజలు పెన్షన్లు తీసేసినారు, అన్నీ తీసేసినారు. ఇంకా మీరు ఏం చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు మీరే? నాకు అర్థం కాలేదు. మీరు ఇంతకు మీకంటూ మనసాక్షి ఉండదరా? ఎప్పుడు కుక్కలాగా మొరుగుతూ ఉంటారు జగనన్న మీద. జగనన్న మీద అంటే అన్న పరామర్శించడానికి పోయినప్పుడు సందర్భంలో నవ్వుతే మాట్లాడేస్తారా మీరు? పచ్చ కుక్కలారా? మీకు సిగ్గుంది అసలుకు? ఆ లోకేష్ వాడు వాడు పీకేగాడు, పావలగాడు ఆమె కూర్చున్నప్పుడు ఆమె మీద చేయి పెట్టాల్సిన అవసరం వచ్చి చేయి పట్టుకుంటాడా? భుజం మీద చేస్తారా? ఎవడన్నా దరిద్రుడారా? మేము అడిగినామా? మాకంటూ ఒక సంస్కారం ఉంది. జగనన్న మాకంటూ ఒక సంస్కారం నేర్పినాడు కాబట్టి మేము క్వశ్చన్ వేయలేదు. మీకు సిగ్గు శరం అంటే ఏం ఉండదురా మీకు అసలుకు? అరే, ఏదో ఆయన ప్రతిపక్షం నుండి కూడా 25 లక్షలు ఇచ్చినాడు. మీరు 50 లక్షలు ఇవ్వాలి. ఎవరి కోసం? అది రూలు. జగనన్న ఉన్నప్పుడు అటు ఇచ్చినారు. ఆయన జగనన్న ఇచ్చినాడు, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఓ పాడమోస్తే గొప్ప అనుకుంటున్నారా? పాడమోస్తే గొప్ప కాదురా, వాళ్ళకు సాయం చేయడం గొప్ప. ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చి సాయం చేయడం గొప్ప. ఊరిక ఫోటో షూట్లకు వచ్చేసి మేము పాడమోసినాను, అది మోసినాను, అది కాదురా. లోకిగా నువ్వు కూడా రా. నువ్వేంద్రా ప్రైవేట్ మంత్రిగాళ్ళు లోకిగాడు ఏంద్రా మీరు పోయేది? నాకు అర్థం కాలే. పేద ప్రజల డబ్బులు దోసుకదింటూ ప్రైవేట్ జట్లలో ప్రయాణం చేస్తున్నారు. సీఎం అంటే ఆయన సీఎం కాబట్టి ఆయన పోయినా ఒక లెక్క ఉంటుంది. మీరు ప్రభుత్వం సొమ్ము అంతా ఖజానా అంతా ఖాళీ చేస్తున్నారు ఏంట్రా? ఖాళీ మంత్రులు కానీ ఏం వాడు ఏం అనగాని ప్రసాద్ అంట. ఎవరే అనగాని ప్రసాద్గా? అరే కుక్క, నువ్వు మాత్రం 2029 నిన్ను మాత్రం రా తరిమి కొడతాం ఖచ్చితంగా రా నిన్ను. ఒరే లోకి, రెడ్ బుక్ లోకి, నువ్వు కూడా రా. చాలా రెచ్చిపోతున్నావు అసలుకు, ఇంత దారుణంగా చేస్తున్నావు. ఒరే 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 కుక్క, పావుల కుక్క, నువ్వేంద్రా పిఠాపురంలో దళితులను బహిష్కరిస్తే ఏం చేస్తున్నావు నువ్వు? ఒక ఎమ్మెల్యే కొండి బద్మాష్ మకమడా నువ్వు. సనాతన ధర్మను అని ఎగుసుకుంటా ఆ నరబట్టలు వేసుకొని ఊగుతున్నావు. కుక్క మురిగినట్లు మురిగినావు. అప్పుడు దళితులు అంటే నీకు అంత చిన్న, నువ్వే దళితులను బహిష్కరిస్తావురా నువ్వు? కొడకలారా, మీకు మాత్రము 2029లో మాత్రం దళితులు అంటే మీకు చూపిస్తారా? నువ్వు చాలా రెచ్చిపోతున్నావురా. కలెక్టర్ గాడు ఏంద్రా, వాడు సెటిల్మెంట్ చేయడం ఏంద్రా? నిన్ను మాత్రం ప్రధాన ముద్దాయిగా పౌలగా నిన్ను మాత్రం ప్రధాన ముద్దాయిగా చేర్చాలరా. సుప్రీంకోర్టుకి ఇడ్చాలి నా కొడక. నేను డీసీఎం కాదు కదా, దేనికి పనికి రాకుండా చేస్తారా? దళితులు అంటే చిన్న చూపుగా బహిష్కరణ చేస్తారా? మీరు సెటిల్మెంట్ చేస్తారా? కోర్టులు లేవరా మీకు? కోర్టులు లేవా? కోర్టులు లేవు, వాళ్ళు సెటిల్ చేస్తారు. మీరు ఎవర్రా మీరు అసలుకు? మీరు ఎవర్రా అసలుకు? మీకేం కలెక్టర్ గాడు వాడు సెటిల్ చేస్తాడు. కలెక్టర్ గాడు హోదాలో ఉండి, ఒక అందమైన హోదాలో ఉండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి నువ్వు సెటిల్ చేస్తావా కలెక్టర్? ఏరా పావులా, నువ్వు పిఠాపురంలో నిన్ను అంటారా 29లో మాత్రం నువ్వు మాత్రం 2029 నిన్ను మాత్రం తరిమి కొడతారు. అమరావతికి వచ్చి ఊపుకుంటారు జగనన్న. ఒరే పావుల కుక్క, జగనన్నను నీ అన్నగాంతో పోల్సారా? చెత్తనా కొడుకురా వాడు ఏంది మకానికి పెయింటింగ్ వేసుకొని బతికే నా కొడుకుతో జగనన్నతో పోల్సారా? దరిద్రులారా చంద్రబాబు ముసలోడా. 40 years ఇండస్ట్రీ, సిగ్గు శారముందరా ముసలోడా నువ్వు. మీ ఏదో మీ రాజకీయాల కోసం జగనన్నను కించపరుస్తావరా నువ్వు? జగనన్న అంటే ఒక బ్రాండురా, దరిద్రులారా. వాడు మాది రంగులు వేసుకొని ఉదయకిరణ్ చంపించుడు. ఆ పిల్లని ఉదయకిరణ్ సర్వనాశనం చేశారు. మీరు వాడరా అంతరా పొడిచారు జగనన్ను. వాడు చిరంజీవి వాడైతే వాడు బ్లడ్ బ్యాంక్ సగం దారుణంగా ప్రజల రక్తాన్ని పీల్చేస్తాడు. వాడు తాగేస్తాడు దరిద్రపు నా కొడుకు వాడు. 2029లో ఖచ్చితంగా నాకు కొడకలారు మీరు ఒక్కొక్కడు మాత్రం. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం ఏడా అంటున్నారు. ఒరే పౌలగా, నీ అన్నలను ఇద్దరి
చూసుకొని తరిమి కొడతారా ఈసారి మాత్రం. చాలా ఈ బీజేపీ కుక్కలైతే మురుగుతున్నాయి. మురగండ్రా. ఎన్ని 3 ఏళ్ళు భరిస్తారు, అయిపోయింది 3 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు. నెక్స్ట్ ఉండయిరా మీకు జమిలీ ఎన్నికలు వస్తే ఆ మూడి కానీ వాడు అబ్బా తరిమి కొడతారా, అది మాత్రం వాస్తవం చూసుకోండి. మీరు అనుకుంటున్నారేమో, అర్థమవుతుందా? చాలా రెచ్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మాలాంటి వాళ్ళు కూడా ఒక సైనికులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? రెచ్చిపోతాను నేను. ఇన్ని రోజులు ఏమో అనుకున్నా కానీ చాలా దారుణంగా ఉండారా మీవి పేదవాళ్ళ రచ్చి. మీ బతుకుశాడ, మీరు ఏం బతుకుంటారా, మీరు బతుకుతున్నారు. నిజాయితీ బతకండి, పరిపాలన చెయ్యండి, ప్రజలకు పేద ప్రజలకు సాయం చేయండి. పేద ప్రజలను చంపుతారు, ఆడపిల్లలను చంపుతారు, చిన్నపిల్లలను కూడా కామాందులాగా. అన్న దిశ యాప్ చేస్తే దిశ యాప్ను అది తీసేసినారు. ఆ హోంమంత్రి అనితే అది ఉంది, అదొక బోకు మగ మేకప్ చేసుకొని షాల్మలు కప్పించుకుంటూ తిరుగుతుంది. అనితదానా, నువ్వు మాత్రం 2029 నిన్ను మాత్రం జైల్లో నేనే పెట్టిస్తాను అనిత ముండా, గుర్తుపెట్టుకో. చాలా రెచ్చిపోతాను నువ్వు. వాడు నిన్ను వదలంరా, నిన్ను మాత్రం వదలంరా, ఖచ్చితంగా చూసుకోండి. ప్రామిస్గా మిమ్మల్ని మాత్రము కుక్కలతో మెరిగిస్తున్నారు, జగనన్న తిట్టిస్తున్నారు. చాలా చాలా హెరాస్గా ఉన్నాయి. చెప్తాం ఉండండి. మీ కథ ఏంటో ప్రజలకు మేలు చేయండి అంటే పరిపాలన చేయకోకుండా షికార్లు. అమ్మమ్మమ్మమ్మ, రాష్ట్రాన్ని రావణ కష్టం చేసినారు కదరా. మరి పాకిస్తాన్ కంటే దారుణంగా ఉందిరా మీ ప్రభుత్వాలు. పాకిస్తాన్ కాదు, ఏమంటారు ఇంకా, ఏమంటారు, అబ్బో తల్లి, తాలిబాన్ల ప్రభుత్వం కంటే ఎక్కువ ఉందిరా మీది. వాళ్ళతో మిమ్మల్ని కూడా పోల్చుకుంటారు, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటారా మీరు. టెర్రరిస్టుల కంటే ఎక్కువరా మీరు ఇంకా. దరిద్రులారా, మీ బతుకుశాడ, మీరు ఒక బతుకుతాను. ఏం బతుకురా మీది. మీ బతుకుశాడ, మీరొక బతుకు, మీరొక మనుషులు. వస్తారా జగనన్నంగా పాదయాత్ర చేస్తాడు, ఒక్కొక్కరిని మాత్రం తిరగదీస్తాడు, కొన్ని గుర్తుపెట్టుకోండి. జై జగనన్న.